వర్షాలు వచ్చేశాయి. సీజన్ మొదలైంది. ఏరువాక వచ్చేస్తోంది. కానీ దుక్కి దున్నాల్సిన రైతన్న దిక్కు తోచక దిక్కులు చూస్తున్నాడు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించి ఏరువాక సాగేలా రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కార్ కాడి వదిలేసింది. చంద్రబాబు సర్కార్ తెచ్చిన యాప్తో అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. యాప్ ద్వారా ఎరువుల సరఫరా నిలిపివేయాలని ఆందోళనలకు దిగుతున్నారు. కూటమి సర్కార్ ఎరువుల సరఫరా వినియోగాన్ని నియంత్రించేందుకు యాప్ను తీసుకొచ్చి రైతులను ముప్పతిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు దూరమై ఇన్పుట్ సబ్సిడీ అందక ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ ఎరువుల పంపిణీ బాధ్యతను సైతం గాలి కుదిలేసి యాప్ల పేరుతో తమను యాతనకు గురి చేస్తోందని మండిపడుతున్నారు రైతులు. యాప్ ద్వారా ఈ నెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. యాప్ల వినియోగంపై 190% మంది రైతన్నలకు అవగాహన లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రారంభించి 3 వారాలు గడుస్తున్న యాప్లో సాంకేతిక పరిపాలన సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. రైతుల మొబైల్ నెట్వర్క్ అంతంత మాత్రంగా ఉండగా రైతు సేవా కేంద్రాల్లో సర్వర్ డౌన్, యాప్ హ్యాంగ్ వంటి సమస్యలతో రేపు రండి మాపు రండి అంటూ పంపించేస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతులకు రికార్డుల్లో చిన్న పొరపాటు ఉన్న ఎరువుల కొనుగోలు ఆగిపోతుంది. ఫలితంగా కట్ట యూరియా కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు అన్నదాతలు. యాప్ ద్వారా ఎరువులు పొందేందుకు కౌలు రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. సిఆర్సి కార్డు, ఈ క్రాప్ లింక్ కాకపోవడం, సరైన సాగు వివరాలు నమోదు కాకపోవడం, భూ యజమాని అనుమతి లేకపోవడం, రికార్డుల్లో భూ యజమాని పేరు సరిగ్గా లేకపోవడం, భూ రికార్డుల్లో మ్యాపింగ్ కాకపోవడం లాంటి సమస్యలు కౌలు రైతులను వేధిస్తున్నాయి. ఓటీపీ అప్లోడ్కు కేవలం 30 సెకండ్లు మాత్రమే సమయం ఉండటం పెద్ద సమస్యగా మారింది. మొబైల్ నెట్వర్క్ పెద్దగా లేని ఏజెన్సీ, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ కత్తిమీద సాములా తయారైంది. కొంతమంది డీలర్లు అధికారులతో కుమ్మక్కై దొడ్డిదారిన ఎరువులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ పంటకు ఏ దశలో ఏ ఎరువు ఎంత మోతాదులో అవసరమవుతుందో పంటల వారీగా అంచనా వివరాలను యాప్లో పొందుపరిచారు. అంతకు మించి ఒక్క బస్తా కూడా అదనంగా సరఫరా చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. నాట్లు వేసిన 10 నుంచి 20 రోజుల్లో యూరియా అవసరం. కానీ అదనుకు యూరియా దొరకని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఈ దురవస్థ ఏమిటని వాపోతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులకు పెనుభారంగా మారుతున్నాయి. 2023-24 సీజన్తో పోలిస్తే బస్తాపై 750కి పైగా పెరిగాయి. డ్రిప్ ఎరువుల ధరలు గతేడాది 25 నుంచి 50% మేర పెరిగాయి. ముడి సరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో ఈ ఏడాది మరోసారి కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచేశాయి. దీనివల్ల సీజన్లో కనీసం 700 కోట్లకు పైగా రైతులపై అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 మధ్య రైతన్నలకు వ్యయ ప్రయాసం లేకుండా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిల్లోనే ఎరువులు సరఫరా చేసింది. దేశంలో మరెక్కడా లేని విధంగా 10,611 ఆర్బీకేలకు లైసెన్సులు జారీ చేసింది. పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు కంపెనీల నుంచే నేరుగా ఆర్బీకేలకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా 34.11 లక్షల మంది రైతులకు 13.75 లక్షల టన్నుల ఎరువులను గ్రామం పొలిమేర దాటాల్సిన అవసరం లేకుండా ఇంటి ముంగటికే సరఫరా చేసింది. 5 ఏళ్లలో అన్నదాతలకు 100 కోట్లకు పైగా ఆదా జరిగింది. అలాంటిది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పొలం పనులు వదిలేసి మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు యాప్ల పేరుతో ముప్పతిప్పలు పెడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.